శాంతి. ఈరోజుటి మురళీ తారీఖు జూలై 30, 2026. శివ భగవానువాచ. మధురమైన పిల్లలు, తండ్రి వంటి నిరహంకారులు, నిష్కామ సేవాధారులు ఎవ్వరూ లేరు. పూర్తి విశ్వ సామ్రాజ్యాన్ని పిల్లలకిచ్చి వానప్రస్థంలో కూర్చుండిపోతారు. ప్రశ్న: తండ్రి ఇచ్చే ఏ సందేశాన్ని మీరు పూర్తి విశ్వానికి తెలియజేయాలి? జవాబు: అందరికీ తెలియచేయండి. మీరు దుఃఖహర్త, సుఖకర్త సంతానం. మీరు ఎప్పుడూ ఎవ్వరికీ దుఃఖాన్ని ఇవ్వరాదు. మీరు సుఖదాత అయిన తండ్రిని స్మృతి చేయండి. వారిని అనుసరిస్తే అర్ధకల్పం సుఖధామానికి వెళ్తారు. ఈ సందేశాన్ని అందరికీ ఇవ్వాలి. ఎవరైతే ఈ సందేశాన్ని జీవితంలో ధారణ చేస్తారో వారు 21 జన్మలకు మాయ మూర్ఛ నుండి విడుదల అవుతారని తెలియజేయండి. పాట: మా తీర్థస్థానాలు భిన్నమైనవి. అచ్చా, మధురాతి మధురమైన అపురూపమైన పిల్లలకు మాత్పిత బాప్దాదాల ప్రియ స్మృతులు మరియు గుడ్ మార్నింగ్. ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి నమస్తే. ధారణ కొరకు ముఖ్య సారం. ఫస్ట్ పాయింట్: తండ్రి సమానం విధేయులుగా అవ్వాలి. ఎప్పుడూ ఏ విషయంలోనూ మీ అహంకారాన్ని చూపించరాదు. నిరాకారి, నిరహంకారులై ఉండాలి. సెకండ్ పాయింట్: తండ్రి, టీచర్, సద్గురువుల వ్యత్యాసాన్ని అర్థం చేసుకొని నిశ్చయ బుద్ధి గలవారే శ్రీమతాన్ని అనుసరించాలి. ఆత్మిక యాత్రలో ఉండాలి. వరదానము: పురుషార్థం అనే శబ్దాన్ని యథార్థ రీతిలో ఉపయోగించి సదా ముందుకు సాగే శ్రేష్ఠ పురుషార్థి భవ. వివరణ: చాలాసార్లు పురుషార్థం అనే శబ్దం కూడా ఓడిపోవడంలో లేదా అసఫలత ప్రాప్తం అవ్వడంలో మంచి డాలుగా అయిపోతుంది. ఎప్పుడైనా ఏదైనా తప్పు జరిగిపోయినప్పుడు మేము ఇంకా పురుషార్థులము అని అంటారు. కానీ యథార్థమైన పురుషార్థులు ఎప్పుడూ ఓడిపోరు. ఎందుకంటే పురుషార్థం అనే శబ్దానికి యథార్థమైన అర్థం ఏమిటంటే స్వయాన్ని పురుషుడు అనగా ఆత్మగా భావించి నడవడం. ఇటువంటి ఆత్మిక స్థితిలో ఉండే పురుషార్థులైతే సదా గమ్యాన్ని ముందుంచుకొని నడుస్తారు. వారు ఎప్పుడు ఆగిపోరు, ధైర్యాన్ని, ఉత్సాహాన్ని వదిలిపెట్టరు. స్లోగన్: మాస్టర్ సర్వశక్తివంతుడను అనే స్మృతిలో ఉండండి. ఈ స్మృతియే యజమానత్వపు స్మృతిని ఇప్పిస్తుంది. అవ్యక్త సూచన: జ్వాలాస్వరూప స్థితిలో ఉండి శక్తిశాలి స్మృతిని అనుభవం చేయండి. ఏ పని చేస్తున్నా లేక మాట్లాడుతున్నా మధ్య మధ్యలో సంకల్పాల ట్రాఫిక్ను స్టాప్ చేయండి. 1 నిమిషం కోసమైనా శరీరం ద్వారా చేస్తున్న కర్మను మధ్యలో ఆపి కూడా మనసు యొక్క సంకల్పాల ట్రాఫిక్ను స్టాప్ చేసే ఈ అభ్యాసం చేయండి. అప్పుడు బిందు రూపం యొక్క శక్తిశాలి స్థితిలో స్థితమవ్వగలరు. ఎలాగైతే అవ్యక్త స్థితిలో స్థితమై కార్యం చేయడం సరళమవుతూ ఉన్నదో అలాగే ఈ బిందు రూప స్థితి కూడా సహజమైపోవాలి. ఇదే యోగం యొక్క జ్వాల స్వరూప స్థితి. అచ్చా, ఓం శాంతి.